Welcome to Edutainment Academy channel. So today we are going to learn a new lesson. Yesterday, before section lo what we learned about parts of speech. There are 8 kinds of parts of speech, and what all are they? I have already explained everything. So we are going to learn about 5 types of nouns. So there are 5 types of nouns. Once again, remember what is noun. What is a noun? There anything, name of the place, name of the thing, name of the animal. Okay, these are all nouns. Around us, మన చుట్టూ ఉన్నవి నేమింగ్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిని నౌన్స్ అని అంటారు. సో నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ nouns. Simple. So guys, there are 5 kinds of types of nouns. So nouns lo malli 5 types untai. So first one is proper noun, common noun, third one is collective noun, fourth one is material noun, fifth one is abstract noun. So what are these three? These three are countable nouns. Ante manam count cheyyagalam. So వీటిని ఈ 3ని countable nouns అంటారు. Material noun and abstract noun అంటే uncountable. అంటే మనం కౌంట్ చేయలేం. సో వీటి గురించి ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ స్టార్ట్ విత్ ప్రాపర్ నౌన్. సింపుల్. ప్రతిదానికి, ప్రతి థింగ్ కానీ, యానిమల్ కానీ, పర్సన్ కానీ, ప్రతిదానికి ఒక నేమ్ అంటూ ఉంటుంది. స్పెసిఫిక్ అండ్ పర్టిక్యులర్ నేమ్ అనేది ప్రతిదానికి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నా నేమ్ కానీ, మీ నేమ్ కానీ, ఎవరి నేమ్స్ అయినా వాళ్ళకి స్పెసిఫిక్ అండ్ పర్టిక్యులర్ నేమ్స్ అనేవి వాళ్ళకి పర్సన్స్ కానీ, థింగ్స్ కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాజు, లక్కీ, రాణి, ఇవన్నీ ఏంటి? స్పెసిఫిక్ అండ్ పర్టిక్యులర్ నేమ్స్. సపోజ్ బాయ్, గర్ల్, ఇవన్నీ నౌన్స్ కింద యాడ్ అవుతాయి. బట్ అవి ప్రాపర్ నౌన్స్ కాదు. సో చాలామంది బాయ్స్, చాలామంది గర్ల్స్ ఉంటారు. కాకపోతే వాళ్ళ స్పెసిఫిక్ నేమ్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రాపర్ నౌన్స్ అని అంటారు. సో ఓకే, రాజు, లక్కీ, రాణి, ఢిల్లీ, హైదరాబాద్ అన్నీ ప్రాపర్ నౌన్స్. సో వాటికి స్పెసిఫిక్ అండ్ పర్టికులర్ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో రాజు అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ద పర్సన్. లక్కీ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ద పర్సన్. రాణి అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్. ఢిల్లీ అంటే నేమ్ ఆఫ్ ద ప్లేస్. హైదరాబాద్ అంటే నేమ్ ఆఫ్ ద ప్లేస్. ఏదైనా ప్రాపర్ స్పెసిఫిక్ నేమ్స్ ఏదైతే పిలుస్తామో వాటిని ప్రాపర్ నౌన్స్ అని అంటారు. సో ప్రాపర్ నౌన్స్ అంటే సింపుల్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కామన్ నౌన్. వన్ ఇస్ కామన్ నౌన్. వాట్ డూ యూ మీన్ బై కామన్ నౌన్? కామన్ నౌన్స్ అంటే ఏంటి? కామన్ నౌన్స్ అంటే సింపుల్ ఏంటంటే బాయ్, గర్ల్, చూడండి, బాయ్, గర్ల్. బాయ్ అంటే అబ్బాయి, గర్ల్ అంటే అమ్మాయి, సోప్ అంటే సోప్, మూవీ అంటే ఏదో మూవీ. అక్కడ స్పెసిఫిక్ మూవీ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మూవీ అనేది కామన్ నౌన్, సోప్ కామన్ నౌన్, గర్ల్ అంటే అమ్మాయి. సో స్పెసిఫిక్ గర్ల్ నేమ్ నేను చెప్పలేదు, స్నిగ్ధ అని నేను మెన్షన్ చేయలేదు. సో గర్ల్ అంటే ఏంటి? కామన్ నౌన్ కింద వస్తాయి. చాలామంది గర్ల్స్ ఉంటారు. బాయ్స్, బాయ్ అంటే ఏంటి? ఒక అబ్బాయి. ఒక అబ్బాయి. ఏ అబ్బాయి తెలియదు, నేను మెన్షన్ చేయలేదు. సో బాయ్ అన్న, గర్ల్ అన్న, సోప్, మూవీ, ఇవన్నీ ఏంటి? కామన్ నౌన్స్ కింద యాడ్ అవుతాయి. సో కామన్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, డిఫరెన్స్ అనేది చాలా సింపుల్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ కలెక్టివ్ నౌన్స్. వాట్ ఈస్ కలెక్టివ్ నౌన్? కలెక్టివ్ నౌన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడే కలెక్టివ్ నౌన్ అనే నేమ్ బట్టి మనకి ఇక్కడే అర్థమవుతుంది కదా. కలెక్టివ్ నౌన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్, ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్. ఏదైనా ఒక గ్రూప్లో ఉండేటప్పుడు వాటిని ఒక్కటి చేసి మనం మాట్లాడేటప్పుడు వాటిని కలెక్టివ్ నౌన్స్ అని అంటారు. సో కలెక్టివ్ నౌన్స్ అంటే a group of family. A flock of birds, a flock of sheep, a flock of sheep. ఓకే, గొర్రెల మంద. మంద అంటే ఏంటి? ఫ్లాక్. ఫ్లాక్ అంటే ఏంటి? మంద. అంటే గొర్రెల మంద, ఎక్కువ గొర్రెలు అంటే షీప్స్.
ఎక్కువ షీప్స్ ఉండేటప్పుడు వాటిని ఫ్లాక్ ఆఫ్ షీప్ అని అంటాం. సో ఓకే, కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? సింపుల్ గైస్, ఎక్కువ గ్రూప్స్లా ఉండేటప్పుడు వాటిని ఒక్కటి చేసి మనం మాట్లాడేటప్పుడు కలెక్టివ్ నౌన్స్ కింద వస్తాయి. సో అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ అ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఒక గుంపులాగా ఫ్రెండ్స్ అనేది ఒక గుంపులా ఉండేటప్పుడు వాటిని అ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? ఎక్కువ మందలా ఉండేటప్పుడు, ఎక్కువ గుంపులా ఉండేటప్పుడు, ఎక్కువ గ్రూప్స్లా ఉండేటప్పుడు వాటిని ఒక్కటి చేసి మాట్లాడేటప్పుడు ఓన్లీ కలెక్టివ్ నౌన్స్ మాత్రమే అని అంటారు. సో అండర్స్టూడ్. నెక్స్ట్ వన్ ఇస్ మెటీరియల్ నౌన్స్. వాట్ ఈస్ మెంట్ బై మెటీరియల్ నౌన్స్? మెటీరియల్ అంటే ఏంటి? యూజ్ చేసే సబ్స్టెన్స్. సపోజ్ ఈ టేబుల్, ఈ పెన్, ఏదైనా మనం యూజ్ చేసేటప్పుడు సబ్స్టెన్స్ అనేది ఉంటుంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్టెన్స్ మనం కౌంట్ చేయలేం, వి కాంట్ కౌంట్ దెమ్. సో వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. సో మెటీరియల్ నౌన్స్ అంటే సబ్స్టెన్స్, ఓకే, ఇన్ సెల్ఫ్ మెటీరియల్స్. ఓకే, ఎనీ మెటీరియల్స్ లైక్ సిల్వర్, gold, silver, these are all ingredients, these are all materials. What? Material nouns. Next one is abstract noun. What? Abstract noun. Abstract noun means what? Abstract nouns ante we can't touch them, we can't see them, we can't smell them, we can't hear them. Okay, just we can feel them. Okay, we can feel them. Suppose for example, love, happiness, lucky, dreams, disappointment, anger. These are all abstract nouns which we can't touch, hear, smell, taste. So these are all we can feel it. Love ante adi oka feeling, that is just a feeling. Happiness is a feeling, lucky is a feeling, dream వచ్చేటప్పుడు మనం we will think about the dream, మనం దాన్ని we cannot touch it. Disappointment touch చేయలేం. Emotion, anger, అది ఒక emotion. So these are all emotions of feelings. అంటే just we can feel it, we can't touch or taste, smell or hear. Okay, abstract nouns అంటే ఇవన్నీ abstract nouns. Intelligence, bravery, many things. I hope you guys have understood this video. This information will be useful for you guys. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఎటువంటి మీ వీడియోస్ రోజు డైలీ చేసే వీడియోస్ రావాలంటే బెల్ బటన్ని నొక్కండి, దాన్ని బట్టి మా నోటిఫికేషన్స్ చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ గైస్.